ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును చాలామంది కేవలం శారీరక ఆకృతి, ఫిట్నెస్కు సంబంధించిన సమస్యగానే చూస్తుంటారు. బరువు తగ్గితే అందంగా కనిపిస్తామనే ఆలోచనతోనే వ్యాయామాలు చేస్తుంటారు. అయితే పొట్ట కొవ్వు కేవలం శరీర సౌందర్యాన్ని కాదు, మీ మెదడు ఆరోగ్యాన్ని, దాని ఆయుష్ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మధ్య వయసులో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉన్న వారిలో మెదడు వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ అధ్యయనంలో ప్రముఖ అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞాన పత్రిక నేచర్ కమ్యూనికేషన్స్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పొట్టలోని అంతర్గత కొవ్వుకు, మెదడు వృద్ధాప్యానికి, జ్ఞాపక శక్తి క్షీణతకు మధ్య ఉన్న సంబంధాన్ని అత్యంత ఆధునిక MRI సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో భాగంగా సుమారు 533 మంది మధ్య వయస్కులైన స్త్రీ పురుషుల ఆరోగ్యాన్ని దాదాపు 16 సంవత్సరాల పాటు నిశ్చితంగా పర్యవేక్షించారు. ఈ సుదీర్ఘ కాలంలో వారి పొట్ట, మెదడు భాగాలకు క్రమం తప్పకుండా MRI స్కాన్లు నిర్వహించడమే కాకుండా వారి ఆలోచన విధానాన్ని, మేధో సామర్థ్యాలను నిరంతరం అంచనా వేశారు. ఈ పరిశోధనలో పొట్ట చుట్టూ కొవ్వు తక్కువగా ఉన్న వారిలో మెదడు కణజాలం క్షీణించే వేగం చాలా తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే పొట్ట కొవ్వును అదుపులో ఉంచుకోవడం వల్ల మెదడులోని కీలక నిర్మాణాలు సురక్షితంగా ఉండి వయసు పైబడిన గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి స్థిరంగా ఉంటాయని తేలింది. పొట్టలో పేరుకునే కొవ్వుకు తలలో ఉండే మెదడుకు లంకె ఎక్కడ ఉందనే సందేహం రావడం సహజం. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ సున్నితత్వం అనే 2 అంశాలే ఈ రెండిటికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయని పరిశోధన ఆధారాలు చూపుతున్నాయి. పొట్టలో అంతర్గత కొవ్వును ఎక్కువగా ఉన్నప్పుడు అది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది పరోక్షంగా మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రధాన పరిశోధకురాలు ఐరిష్ షాయ్ తెలిపిన వివరాల ప్రకారం మధ్య వయసు నుంచే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటూ పొత్తి కడుపులోని కొవ్వును తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ సులభంగా సాధించదగిన లక్ష్యమే. ఇలా చేయడం ద్వారా వయసుతో పాటు వచ్చే మెదడు క్షీణతను, భవిష్యత్తులో తలెత్తే డిమెన్షియా వంటి తీవ్ర మానసిక సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. మెదడు యవ్వనంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? పొట్ట కొవ్వును కరిగించి మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. అవేంటంటే, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్ను వీలైనంత దూరంగా పెట్టాలి. పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట కొవ్వు వేగంగా కరుగుతుంది. మితిమీరిన మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి యోగ ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. పొట్ట చుట్టూ అసాధారణంగా కొవ్వు పెరుగుతున్నట్లు అనిపిస్తే కేవలం బరువు తగ్గడం కోసమే కాకుండా భవిష్యత్తులో రాబోయే మేధోపరమైన సమస్యల నుంచి తలదించుకోవడానికి తగిన వైద్య నిపుణులు లేదా డయటీషియన్ల సలహాతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.